మరి ఎందుకు ఇలాగా అవాస్తవము, నేను అనుకుని చెయ్యకపోయినప్పుడు నాకేమీ నష్టం రాలేదు, కానీ ఇప్పుడు ఏంటంటే చేస్తే ఎంతో భద్రత వస్తుంది అన్న మాట గట్టిగా పడిపోయింది. అందులో భద్రత ఉంది అన్న మాట అనుకున్నాను. మళ్ళీ అది కూడా నా కల్పనే. ఎందుకంటే నేను ఇవన్నీ మీకు అర్థం అవుతాయని చెప్తున్నానమ్మా. ఇలా చూసుకోవాలని చెప్తున్నాను. ఊహా ప్రతిమలు వాస్తవాలు కావు, భ్రాంతులు, కల్పితాలు. అయినా మనిషి వాటి యందు ఏదో భద్రత కోసం వెతుకుతూ ఉంటాడు. సర్వమానవ సాధారణమైన ఊహా ప్రతిమలు నిర్మాణాన్ని, ఈ ఊహా ప్రతిమల యొక్క నిర్మాణాన్ని గనక అర్థం చేసుకోవాలంటే అందరూ ఇదే చేస్తున్నారు కదా. సర్వమానవుల యొక్క సాధారణమైన ఊహా ప్రతిమల యొక్క నిర్మాణాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఆలోచన అన్నా, ఆలోచించడం అన్నా ఏమిటి, ఆలోచన అంటే ఏమిటి, ఆలోచించడం అంటే ఏమిటి, అసలు ఈ ఆలోచన స్వభావం ఏమిటి, ఈ ప్రశ్నలకు సమాధానాలు కనుక్కోవాలి. అందరి సంగతి వదిలే నీలో చూసుకో. ఆలోచనలు ప్రకృతి సృష్టించలేదు. పులి, నది, అద్భుతమైన వృక్షాలు, అడవులు, కొండలు, వాటి నీడలు, భూమి యొక్క సౌందర్యము, ఇందులో దేనిని మానవుడు సృష్టించలేదు. కానీ మానవుడు తన ఆలోచన ద్వారా యుద్ధానికి కావలసిన సర్వ విధ్వంసక సామాగ్రిని మాత్రం సృష్టించేశాడు. సజీవవంతమైనటువంటి ఈ ప్రకృతినేమో మానవుడు ఏమాత్రము సృష్టించలేదు, కానీ విధ్వంసకరమైన ఇట్టి సహజమైన ప్రకృతిని నశింపచేసే పరికరాలను సృష్టించాడు. దాంతోపాటు మందు, వైద్యము, శస్త్రచికిత్సలు మొదలైన వాటిల్లో కూడా గొప్ప అభివృద్ధిని సాధించాడు. ఎంతో మంచికి, ఎంతో చెడ్డకు ఈ ఆలోచనే కారణం కదా. ప్రకృతిని ఆటం బాంబుల్లాంటివి చెడ్డకి, అలాగే మరి శరీరానికి వచ్చే వ్యాధులను శస్త్రచికిత్సలు చేసి తొలగింప చేసుకోవడానికి సంబంధించినవి మంచిది. ఈ మంచిది, ఆ చెడ్డవి కూడా కారణం ఆలోచనే కదా. ఆలోచన ఇలా చేయాలి, ఇలా చేయాలి, ఇలా చేస్తే ఈ బాంబు ఇలా తవ్వుతుంది, ఇలా ఈ బాంబుకి పవర్ ఉంటుంది, ఇక్కడ వేస్తే అక్కడ అవుతుంది, అన్నీ వాడి ఆలోచనలు కనుగొని చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అలాగే ఈ ఆపరేషన్, ఈ మందులు, ఈ మాకులు కూడా ఇలా చేసి ఈ మందుకి ఇది, ఈ మందుకి ఇది, ఈ మందుకి ఇది, ఇది ఆలోచనే. ఈ మంచికి చెడుకి సంబంధించిన మానవుడు నిర్మించిన క్రియలన్నీ ఆలోచనల వల్ల జరుగుతున్నాయి. ఇది ఒక నిజం, అవునా? అయితే ఆలోచన ఈ సమస్యల్ని నిజంగా పరిష్కరించగలదా అనే విషయమై ఇంకా పరిశీలించి తెలుసుకోవాలని మనిషి గట్టిగా కోరుకోకూడదు. ఇంకా ఆలోచించి చూద్దాం. ఈ ఆలోచనలు ఎప్పుడు మనకి కలిగిన సమస్యల్ని పూర్తిగా పరిష్కరించగలవా అని గనక మనిషి తెలుసుకోవాలని అనుకుంటే ఎన్ని ఆపరేషన్లు చేసి, ఎన్ని రకాల మందులు వేసి ఆ శరీరాన్ని చావకుండా మన ఆలోచన చేయగలదా? లేదమ్మా, చేయలేదు. లేదండి. కాబట్టి అటువైపుకి నీ ఆలోచన వెళితే అసలు ఆలోచన అంటే ఏమిటో మనం ముందు ఆ రకంగా తెలుసుకోవాలి. ఆలోచన శక్తి లేదా అంటే శక్తి ఉంది, కానీ పరిమితమైనది. అదే అపరిమితమైన దానిని నీ ఆలోచన అందుకోలేదు. నువ్వు ఆలోచన యొక్క స్వరూప స్వభావాన్ని నువ్వు పరిశీలిస్తే ఈ సమాధానం వస్తుంది. అయితే మరి అనుభవము ద్వారా సంపాదించిన జ్ఞానము పుట్టినప్పటి నుంచి ఇప్పుడు దాకా అనేక విషయాలు అనేక రకాలుగా చేస్తూ అనుభవించడం వల్ల సంపాదించిన జ్ఞానం అంటే ఇది ఇలాంటిదని మన స్మృతి రూపంలో మెదడులో నిల్వ చేసుకుంటాం, గుర్తుల రూపంలో నిలవైపోతుంది. చేసుకోక్కర్లో వెళ్ళిపోయి దానిలో పడిపోతుంది, ఆ భోషాణంలో పడిపోతుందంటే నీ గుర్తులన్నీ దానిలో పడిపోతాయి.
ఆ స్మృతి యొక్క ప్రతిస్పందన ఈ ఆ గుర్తే ఈ ఆలోచనగా వచ్చింది బయటికి ఆలోచన అన్నారు, లోపల ఉంటే వాసన అన్నారు. వాసన. అంటే గతపు అనుభవపు గుర్తులు చేరిపోయి ఉన్నాయి. అవి లోపల ఉంటే వాసనలు అన్నారు, వ్యక్తమైతే ఆలోచనలు అన్నారు. మానవ జాతి తాను అనుభవించిన వేల కొలది అనుభవాల ద్వారా ఎంతో ఎంతో జ్ఞానాన్ని సంపాదించేసుకున్నాడు. అది యథార్థ జ్ఞానము కావచ్చు, భ్రాంతి మూలకమైన జ్ఞానము కావచ్చు. మొత్తానికి ఏదైతే జ్ఞానం 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 సంపాదించుకొని తనలో తెచ్చుకున్నాడు, ఆ జ్ఞానమే స్మృతి అంటున్నారు. గుర్తు, జ్ఞానమంతా గుర్తుల రూపంలో ఉంది. అది మెదడులో నిల్వ చేయబడింది. అదే భాషాణం అంటుంది కదా. దాంతా వెళ్ళి ఎంత పెట్టు ఆ మెదడు చూస్తేనంటే ఇంత పెసరు ఉంటుందట. గట్టిగా చేసిన అన్నం పెద్ద అన్నపు పెడసంత ఉంటుందట. అది దాని లోపల ఎంత ఎంత పట్టేస్తుందో చూసావా. అది యథార్థ జ్ఞానం కావచ్చు, భ్రాంతి జ్ఞానం. అదే స్మృతి. అది మెదడులో నిల్వ చేయబడి ఉంది. అక్కడి నుంచే కదా వచ్చేస్తోంది. మీరు ఏదైనా ప్రశ్న వేసినప్పుడు ఆ స్మృతిలో నుంచే వచ్చే సమాధానమే ఆలోచన. ఒక ప్రశ్న వేసావు, ఆ ప్రశ్నకి సంబంధించిన సమాచారం నా బుర్రలో నా మెదడులో ఉంటే అది ఆలోచనగా మారి మాటగా నీకు అందుతుంది. లేకపోతే ఎలా వస్తుంది? నాకు నా బుర్రలో లేదనుకో, నా మెదడులో లేదనుకో, నీకు రాదుగా. అదే ఆలోచనగా మారి మాటగా నీకు వస్తుంది. లేదా నువ్వు అడిగినప్పుడు, నేను కూడా ఎవరినైనా అడిగినప్పుడు అదే ఆలోచన. ఇప్పుడు ఆలోచన అంటే తెలిసిందా? తెలిసిందమ్మా. అనేక అనుభవాల పేటిక అయినటువంటి మెదడులో అనుభవాల గుర్తులు పోగుబడి ఉన్నాయి. ఆ గుర్తులే వ్యక్తమై ఆలోచన రూపంలో కదులుతున్నాయి. ఇది ఆలోచన యొక్క స్వరూపం. మానవ జాతి తాను అనుభవించిన వేల కొలది అనుభవాల ద్వారా ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. అది యథార్థ జ్ఞానము కావచ్చు, భ్రాంతి జ్ఞానము కావచ్చు. ఆ జ్ఞానమే శృతి, స్మృతి. శృతి వేరు, స్మృతి మావత్తు ఉంటుంది. స్మృతి అంటే గుర్తు. అది మెదడులో నిల్వ చేయబడింది. మీరేదైనా ప్రశ్న వేసినప్పుడు ఆ స్మృతి నుండి వచ్చేది సమాధానమే ఈ ఆలోచన. ఇప్పుడు ఆలోచన పబ్లిక్ గా ఖచ్చితంగా తెలిసింది కదా ఎలా వస్తుందో. తెలిసిందమ్మా. ఇది ఒక రకమైన వాస్తవికతే. ఇప్పుడు నేను చెప్తాను అవును కదా అన్నావంటే ఇది ఒక రకమైన వాస్తవికతే. ఈ విషయం మీ అంతటా మీరే కనుక్కోవచ్చు, ఎవరు చెప్పక్కర్లే. ఒక్కసారి మీరు అలా నిశ్చింతగా పరిశీలిస్తూ చూస్తే ఏదైనా ఆలోచన వచ్చిందంటే ఆ గతపు గుర్తులో నుంచి వస్తుంది. ఇది ఆ వచ్చింది మాటగా వ్యక్తమై వెలుపల వ్యవహారంగా సాగుతోంది. అంటే ఇక్కడ వ్యవహారం సాగుతోందంటే మాటగా వ్యక్తమైంది. ఆ వ్యక్తమైంది లోపల ఎలా ఉంది? ఒక భావనగా ఉంది. అది ఎక్కడి నుంచి వచ్చింది? ఒక గుర్తులో నుంచి వచ్చింది. ఇప్పుడు ఆ గుర్తులన్నీ ఖాళీ చేసింది. చేయకపోయినా పోనీ చేసామనుకుందాం, అప్పుడు ఏమొస్తాయి? ఏమీ రాకపోతే ఏం లేదు. కాబట్టి ఈ విషయం మీ అంతగా మీరు చూసుకోవాలి. ఎక్కడి నుంచి వస్తుంది అంటే గతపు గుర్తులలో నుంచి కదా ఆలోచన కలిగి మాటగా మారి క్రియగా వ్యక్తమవుతోంది. ఇక్కడ క్రియ వ్యక్తమవుతుంది అంటే గతపు గుర్తులు లేకపోతే ఆలోచన లేదు, మాట లేదు, క్రియ లేదు అని చూసుకోవాలి మనం. మీకు మీరే తీసుకోవచ్చు కూడా పరిశీలించి చూస్తే. అంటే మీకు ఒక అనుభవం కలిగిందనుకోండి, ఆ అనుభవాన్ని మీరు జ్ఞాపకం పెట్టుకున్నారు.
అప్పుడు అక్కడ ఆ అనుభవం అలా కలిగింది అని. అవునా? దాని గురించి అవును, అప్పుడు నేను అక్కడికి వెళ్ళినప్పుడు నాకు ఈ అనుభవం కలిగింది అని చెప్తారు. అప్పటి వరకు దాన్ని ఊసేయలేదు. ఎవరైనా దానికి సంబంధించిన ఒక మాట ఎత్తితే నీ లోపల ఆ గుర్తు బయటకు వచ్చి అది ఆలోచనగా మరి అది మాటగా బయటకు వస్తుంది. అవునా? అవునమ్మా, అవునమ్మా. ఈ అనుభవాన్ని మీరు జ్ఞాపకంలో పెట్టుకున్నారన్నమాట. దాన్నే జ్ఞానము అన్నారు. వృత్తి రూపంలో ఉన్న ఆ జ్ఞానము నుంచి ఈ ఆలోచన పుట్టుకొచ్చిందని అర్థమైంది కదా? అయిందమ్మా. ఎంతవరకు బాగా స్పష్టమైందా మరి అని అడుగుతున్నారు ఆయన. మీ మనస్సులోకి మీ దృష్టిని పోనిచ్చి స్వయంగా నీకు నువ్వే చూసుకో. మీకే గనుక అనుభవం లేకపోతే, దానివల్ల జ్ఞానమే లేకపోతే మీరు ఆలోచించగలరా? లేదు, లేదమ్మా. కాబట్టి ఈ అనుభవము ద్వారా వచ్చిన జ్ఞానము స్మృతే. తనకి ఎదురైన ప్రశ్నకి స్పందించుటయే ఆలోచన. ఇదిగో ఈ ఆలోచన మీద ఆధారపడి మనం బ్రతుకుతున్నాం. అసలు ఏమిటి బ్రతుకు అని ఆలోచిస్తే ఇది ఆలోచన. ఈ ఆలోచన చూస్తే స్మృతి. ఈ స్మృతి గతపు అనుభవం మీద ఆధారపడి ఉంది. ఆ స్మృతి ఆలోచనగా మారింది, ఆ స్మృతి క్రియగా మారింది. ఇదే సత్యమని బతుకుతున్నాం మనం. దీని మూలానికి వెళ్ళి వెతికి చూస్తే అక్కడ స్మృతి లేకపోతే గతే లేదు ఇక్కడ. లేదమ్మా. చూడండి ఎంత చిటుక్కున ఆ మూలానికి వెళ్ళి ఆ వేరు ఎలా తెంపేస్తున్నాడు. కాబట్టి ఆ జ్ఞానమే మీకు లేకపోతే మీరు ఆలోచించగలరా? కాబట్టి అనుభవము ద్వారా వచ్చిన జ్ఞానము స్మృతి అయి ఉంటే తనకి ఎదురైన ప్రశ్నకి స్పందించుటే ఆలోచన. ఆలోచన మీద ఆధారపడి మనం జీవిస్తున్నాం. జ్ఞానం ఎన్నటికీ పరిమితమైనదే. దేని గురించైనా సరే సంపూర్ణ జ్ఞానం అంటూ ఉండదు. ఎంతవరకు నీ స్మృతులలో ఉంటుందో దాన్నే చూపిస్తుంది నీ జ్ఞానం. అంతే. పరిమితమైనంత పరిమితమై ఉండదు. మొన్నటికి జీవిస్తాము. జ్ఞానం ఎన్నటికి పరిమితమే. దేనిని గురించైనా సంపూర్ణ జ్ఞానం అంటూ లేదు. ఇదే నిజమైన వాస్తవిక విషయం. ఆలోచన ఎప్పటికైనా పరిమితమే. క్రైస్తవులు భవ్యమైన దేవాలయము, అద్భుతమైన రాతి విగ్రహము, మహాకావ్యము, గొప్ప ఇతిహాసము, ఇవన్నీ ఆలోచన ఫలితాలే కదా. క్రైస్తవుల యొక్క భవ్యమైన దేవాలయము, అద్భుతమైన విగ్రహము, మహాకావ్యము, ఇతిహాసము అంటే ఇవన్నీ ఆలోచనల ఫలితాలే కదా. అలాగా మంచి భావాలు మన మెదడులో ఉన్నాయి, దాని ఫలితాలుగా మనకి ఆలోచనలు వస్తున్నాయి. ఆలోచన ఎంతో అందమైంది కావచ్చు, గొప్పదే కావచ్చు, కానీ జ్ఞానం ఎల్లప్పుడూ అజ్ఞానపు నీడలో ఉండడం చేత అది అసంపూర్ణమై ఉన్నది గనుక దాని నుండి వచ్చేది ఆలోచన కూడా అసంపూర్ణమే, పరిమితమే. అంటే జ్ఞానము పరిమితమైపోతుంది. నువ్వేంటి సత్యజ్ఞానాన్ని చూడకుండా దాని నీడ అయినటువంటి నీ భావనతో కూడిన జ్ఞానం అన్నమాట. అది ఎప్పుడు పరిమితమే. ఆలోచన ఎంతో అందమైంది అయి ఉండొచ్చు, కానీ జ్ఞానం ఎల్లప్పుడూ అజ్ఞానపు నీడలోనే ఉండడం చేత అది అసంపూర్ణము. కాబట్టి దాని నుంచి వచ్చే ఆలోచనలు కూడా అసంపూర్ణాలే, పరిమితాలే. ప్రతి వ్యక్తి కూడా సంపూర్ణ జ్ఞానం లేకపోవడం వల్ల తన స్మృతి పదంలో ఉన్న దానిని మాత్రమే గుర్తించి తెలుసుకోగలుగుతూ అదే సత్యం అనుకుంటున్నాడు. కాబట్టి అది అపరిపూర్ణమే. ఇంతో అంతో రాతకి నీకు కూడా చిన్న సంశయం ఉంది, అది ఇప్పుడు తీరిపోయి ఉంటుంది.
జ్ఞానం అపరిమితం కదా, అనంతం కదా, పరిమితం అంటారేంటి అని. అదే జ్ఞానపు నీడలో ఉంది మరి. ఉంది కాబట్టి చెప్తుంటా, అది తీసేయడానికి ఈ మాట చెప్తున్నాను. ఉమ్. అది సంపూర్ణ జ్ఞానం కాదు, నీ గుర్తులతో కూడి నువ్వు గ్రహిస్తున్న జ్ఞానమై ఉండడం చేత పరిమితంగా ఉంది. అది ఉమ్. మీ బుర్రలో నాకు తెలియడం ఏమిటరా? అపరిమితమైంది కదమ్మా మీది. దాని నుంచి వచ్చే ఆలోచన కూడా మరి సంపూర్ణం కాదు కదా. ఉమ్. అట్టి ఆలోచన ఊహా ప్రతిమలను సృష్టిస్తుంది. ఆ పరిమితమైనదే ఊహా ప్రతిమలు ఇంకా 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 సృష్టించుకుంటూ ఉంటుంది. అది చేసిన పనే ఈ ఊహా ప్రతిమలు మొత్తం ప్రపంచంలో ఉన్న జనాలందరికీ అదే చేసింది. ఈ ఊహా ప్రతిమల్ని అజ్ఞానం, అన్య విషయాలతో కూడిన జ్ఞానం, ఊహలతో కూడిన జ్ఞానం, స్మృతులతో కూడిన జ్ఞానం, అజ్ఞానమే అమ్మా. అందరికీ అదే ఉంది. అదే ఈ ఊహా ప్రతిమలు సృష్టించింది. అది మీకున్న మీ భార్యలకు, మీ భర్తలకి మధ్య ఊహా ప్రతిమను సృష్టించింది మీ ఆలోచనే. ఈ వేళ దాకా దానికి పెళ్ళి అవ్వలేదు, దానికి మొగుడు లేడు, ఏదో రేపో ఎప్పుడో పెళ్ళవుతుంది, పలానా అతడు నీ భర్త అన్నారు. ఇంకా అప్పటి నుంచి ఊహా ప్రతిమ తయారైంది దాని మనసులో. ఎక్కడి నుంచి వచ్చాడు వాడు? నా ఊహలోంచి. కాగా పెళ్ళయింది, ఆ ఊహ స్థిరపడింది. ఎంతసేపు నీ ఊహలకు అనుగుణంగా వాడు ఉండాలంట, వాడి ఊహలకు అనుగుణంగా నువ్వు ఉండాలంటే ఇక్కడ సంఘర్షణ మొదలయ్యింది. సంఘర్షణతో సంసారం, ఆ సంసారంతో రాజీ పడ్డం, అసలు సత్యం కోసం అసలు వెనక్కి తిరిగి చూడకక్కర్లేకుండానే గడిచిపోతున్నాయి జీవితాలు. దుమ్ము దులిపే పడుతుంది. జీవితం అంటే అబద్ధము అంటే ఎంత క్లియర్ ఇది. కాబట్టి ఆలోచన ఈ భార్యాభర్తల మధ్య ఊహా ప్రతిమను సృష్టించింది. ఆలోచన సాంకేతిక విద్య, టెక్నాలజీతో పాటు జాతీయత భావాలను కూడా సృష్టించేసింది. జాతి, మా మతము, మా దేశము అంటూ ఇది సృష్టించేసి అతి స్పష్టమైన, స్వచ్ఛమైన, సహజమైన ప్రకృతిని విభజించేసి ప్రపంచాన్ని నాశనం చేసేస్తాను. లేకపోతే భగవంతుని సృష్టి అయిన ప్రకృతి ఎంత న్యాచురల్ గా ఉంది. ప్రకృతి ఎప్పుడూ ప్రతిఘటించడం లేదు. ఎదుస్తున్నా ఒకే, ఎండలు వచ్చినా ఒకలాగే భరిస్తుంది, వానలు వచ్చినా భరిస్తుంది, మంచు వచ్చినా భరిస్తుంది, ఆకులు ఇలా భరిస్తోంది, రాలినా భరిస్తుంది, వ్యతిరేకించడం లేదు. ప్రకృతి సహజ సిద్ధంగా ఈశ్వరుడు ఎలా ఉంచాడో అలాగా ఉంది కాబట్టి ప్రకృతి అంత గొప్పదై ఉంది. దానికి మనోభావాల యొక్క మన ఊహా ప్రతిమలతో ఇలా ఒక్కొక్కరిని భార్యాభర్తలు, తల్లి బిడ్డలు ఇలా విభజించుకుంటూ అలాగే మనం ఆలోచనని భారతీయ, మా జాతి, మా మతము, మా దేశము అంటూ ప్రపంచం సర్వసహజమైన ప్రకృతిని అంతా కూడా సృష్టించేసుకుని నాశనం చేస్తుంది. ముక్కలు ముక్కలు చేసేసుకోండి, వాళ్ళని వీళ్ళు చంపేసుకోవడం, వీళ్ళని వాళ్ళు చంపేసుకోండి, వీళ్ళ నా భూమి అనుకుంటూ ఈ భూమిని వాళ్ళు ఆక్రమించుకోవడం, వాళ్ళ భూమి ఏమి ఆక్రమించుకుని ఏం చేసుకుంటాం. ఇవన్నీ ఊహా ప్రతిమల యొక్క స్మృతుల నుంచి కలుగుతున్నటువంటి క్రియలే. ఏమిటిదని వెనక్కి వెళ్ళి చూడు. సరే, ఇంత చెప్పారండి. ఇప్పుడు ఏమిటి ప్రశ్న అంటే, ఊహా ప్రతిమ ఒక్కటి కూడా లేకుండా మనము జీవితాన్ని గడపలేమా? అది మనకి ఇప్పుడు ప్రశ్న. ఇక్కడి నుంచి ఇంటికి పోవాలంటే మరి ఆలోచన చెయ్యాలి కదా. వెళ్ళాలి అని ఉపన్యాసం చెప్పే హాల్కి వెళ్ళారు, మరి అక్కడి నుంచి ఆ ఉపన్యాసం అయిపోయి ఇంటికి వెళ్ళిపోవాలి కదా. వెళ్ళాలంటే ఆలోచన పని చెయ్యాలి. మీ ఇల్లు ఎక్కడ ఉన్నదో, ఏ దారిన వెళ్ళాలో, ఇటువంటి వాటిని గురించిన జ్ఞానం కూడా ఉండాలి. అట్టి జ్ఞానం తప్పనిసరి కదా. అవును.
ఇది లేకపోతే మనం దారి తప్పిపోతాం. ఆ, మాట్లాడడానికి భాషా జ్ఞానం కూడా అలాగే అవసరం. అవును. ఉమ్. ఇది లేకపోతే ఈ వక్తకి మాట్లాడడానికి ఇప్పుడు అది శ్రీలంకలో మాట్లాడడానికి ఆంగ్ల భాషా జ్ఞానం కావాలి కదా. ఉమ్, ఆ ఉంది కాబట్టి మాట్లాడుతున్నాడు ఆయన. అవును. కానీ మనసులో ఊహా ప్రతిమను సృష్టించుకోవడం అవసరమా చెప్పండి? అప్పటికి ఆ అవసరానికి ఎంత కావాలో అంత ఆలోచన అవసరమే. కానీ నేను మనసులో ఊహా ప్రతిమను సృష్టించుకోవాలా, శ్రీలంక అంటే ఇలాంటిది, ఇక్కడ ఇలా ఉంది, అక్కడ అలా ఉంది, ఈ మనుషులు ఇలా ఉంటారు, ఆ మనుషులు, ఇవన్నీ ఊహలు నేను పెట్టుకోవాలా లోపల? అక్కర్లేదు. ఇక్కడ అక్కర్లేదు. మాట్లాడడానికి ఇంగ్లీష్ భాష నాకు రావాలి అంతే. అంత జ్ఞానం నాకు చాలు. అవునా? ఇక్కడి నుంచి వెళ్ళాలి అంటే మీ ఇంటికి వెళ్ళేటువంటి దారి యొక్క గుర్తించడానికి ఆలోచన కావాలి అంతే. ఇలా వెళ్ళాలి, ఈ దారిలో వెళ్తే అలా వస్తుంది, ఆ దారిలో వెళ్ళి ఇలా వస్తుంది, ఇలా వెళ్తే అలా అవుతుంది, అలా వెళ్తే ఇలా, ఇవన్నీ కావాలా నీకు? అవసరం లేదా? మరి అవన్నీ ఊహా ప్రతిమలు. అంత జ్ఞానం. అలాగే అది లేకపోతే మనం తప్పుదారి పెట్టేసారి. మాట్లాడాలి అంటే భాషా జ్ఞానం ఉండాలి. భాషకి రావాలి కదా మాట్లాడాలంటే. ఆ భాష నేర్చుకోవడం వరకు జ్ఞానం చాలు. మాట్లాడడానికి, నీ భావాన్ని వ్యక్తం చేయడానికి భాష రావడానికి కావలసినటువంటి జ్ఞానం చాలు. కానీ దాని గురించి ఊహా ప్రతిమలు కావాలా నీకు? అంటే ఎప్పటికి ఏది ఎంత అవసరమో అంత తెలుసుకోవడానికి ఆలోచన ఉంటే అది నీకు ప్రతిబంధకం కాదు. నువ్వు దానికోసం ఊహా ప్రతిమలు ఏర్పరచుకోక్కర్లేదు. అది అది